ఒక అమ్మాయి అనమాట. నాకు ఎలా పరిచయం ఉందంటే, నా పక్కన ఒక రోజు కూర్చుంది. తను తెలుగుని నాకు తెలియదు, ఇక్కడ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ లో. తన చేతి మీద రాసుకున్నాం అనమాట ఏమని, తెలుగులో సోప్ బాక్స్ అండ్ ఒక సోప్ ఒకటి, ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా చేసి చూపించండి అడుగుతున్నారు. మీరు వీడియోలో చూసే ఉంటారు. సరే ఇలా చూసుకుంటే గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఈరోజు యాక్చువల్లీ గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచాను. నిన్న నైట్ 10:30కి పడుకున్నాను. సో రెడీ అయిపోయి రోజు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వెళ్ళిపోవాలి, 4:15కి. సో దట్స్ ఇట్ డాట్. సో హే గైస్, రెడీ అయిపోయాను. లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ వికాస్ గార్డ్ అయితే వచ్చేసాడు, పక్కన పడుకున్నాడు. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, వెళ్ళాలి. యూనో యాక్చువల్లీ ఛార్జింగ్ లేదనమాట ఫోన్లో, 7% ఉంది ఓన్లీ. సో జస్ట్ నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను వచ్చేదారిలో. అండ్ ఫైనల్గా మన లైబ్రరీ దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఛార్జ్ అయితే చేయాలి అర్జెంటుగా, ఫోను రికార్డ్ చేయాలి ఈరోజు. 24 అవర్స్ అనుకున్నాను. మొత్తానికైతే వచ్చేసాం. ఈరోజు ఛార్జింగ్ లేదు, సో ఇలా రికార్డ్ చేస్తున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరైనా వచ్చారా లేదా అని చూడాలనిపించింది. సో అటు ఇటు వెళ్ళి చూసాను, బట్ ఎవ్వరు రాలేదు. చివరికి ఒక్కడైతే కనిపించాడు, అది కూడా మా రోలో పక్కన. సో నేను వెళ్ళి ఇప్పుడు నా సైడ్ లైట్స్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత ఈరోజు ఇంకా మీకు టైం ఎవిడెన్స్ కూడా కావాలి, అందరు ఎవరు నమ్మట్లేదు. సో దట్స్ వై టైమింగ్ పెట్టుకొని మీకు వీడియో రికార్డ్ చేసి చూపించాలి అనుకున్నాను. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదండి, ఎందుకంటే చాలా కష్టం. సారీ, ఇప్పుడు మనం ఒక 1 hour 2 hours 3 hours క్యాప్షన్స్ ఐ మీన్ ఇన్ ద లైవ్ అవి కండక్ట్ చేయొచ్చు, కానీ మొత్తం చేయాలంటే కష్టం. సో అయినా నేను యాక్చువల్లీ ట్రై చేశాను, బట్ యూనో ఫోన్ ఓన్లీ 6 minutes కంటిన్యూగా రన్ అయ్యి ఆటోమేటిక్గా హీట్ ఎక్కువైపోయి కెమెరా ఆఫ్ అయిపోయింది. సో ఇంకా నాకు అర్థమైపోయింది ఇలా అవ్వదు అని. కొన్ని ల్యాబ్స్లో ట్రై చేద్దామంటే మధ్య మధ్యలో ఫోను నోటిఫికేషన్లు కానీ లేకపోతే సంథింగ్ ఇంకా అలా సెట్ అవ్వలేదు. నేను ట్రై చేశాను, బట్ ఎనీవే ఒక 3 hours కంటిన్యూస్గా అయితే నేను నా రైట్ సైడ్లో సెట్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే నేను యాక్చువల్లీ ల్యాబ్స్ అని పెట్టాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇది కంటిన్యూస్గా 6 minute వీడియో రికార్డ్ అయిపోయింది. సో ఇప్పుడు అది కంటిన్యూస్గా రన్ అయిందనమాట. నేను దాన్ని ఇప్పుడు ఎడిట్ చేసి కొంచెం స్పీడ్గా చేశాను. ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఈ వీడియో ల్యాబ్స్ అనుకున్నా నేను. అండ్ నేనైతే నిన్న ఎక్కడైతే ఆగానో అక్కడ నుంచి కంటిన్యూ చేశాను. సో విచ్ ఈజ్ లైక్ మన పేపర్ 4 ఉమాహారతి మేడం గారి పేపర్ అనమాట. అది అయిపోయిన తర్వాత నేను ఈవెన్ న్యూస్ పేపర్ కూడా కంప్లీట్ చేశాను. మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు కీవర్డ్స్ కానీ దాని రిలేటెడ్ సంథింగ్ మీకు సస్పీషియస్గా ఏమైనా కనిపిస్తే దాన్ని అండర్లైన్ అయినా చేసుకోవాలి, లేకపోతే దాని గురించి మీరు ఫోన్ తీసుకొని అప్పుడే మీ డౌట్ క్లారిఫై చేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. ఎందుకంటే ఆ డౌట్ మళ్ళీ మీకు ఎగ్జామ్లో సమ్వేర్ రాకుండా ఉంటుంది. సో టైం అయినా పర్వాలేదు, మీరైతే స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టైం 7:22 అయిపోయింది. సో నాకు యాక్చువల్లీ ఎక్కువే, బట్ స్టాప్ వాచ్ ఎందుకు అలా చూపిస్తుంది ఓన్లీ 3 hours అంటే, మనం మధ్య మధ్యలో నేను బ్రేక్ తీసుకున్నప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఓన్లీ ప్రొడక్టివ్ అవర్స్ నేను స్టాప్ వాచ్ అనేది ఆఫ్ చేస్తాను. సో ఆ కనిపిస్తున్న ట్రైపాడ్ దగ్గరే నేను సెట్ చేశాను ఫోను. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, సో వెళ్దాము అని అనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసుకోవాలి. మెయిడ్ ఇప్పుడే రారు, మీకు తెలుసు కదా, మెయిడ్ మార్నింగ్ 10 తర్వాతే వస్తారు. ఇప్పుడు 7:30 అంటే అరౌండ్ 8 అవ్వొస్తుంది. సో నైట్ వచ్చేటప్పుడు నేను చూశాను, రోటీస్ అయితే కొంచెం మిగిలి ఉన్నాయి, దానిని అండ్ కర్రీ కూడా ఉంది. నేను నైట్ ఎర్లీగా పడుకున్నాను కాబట్టి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి 3 hours కంప్లీట్ చేసుకున్న స్కెడ్యూల్. సో 8:30 అయిపోయింది టైము. ఇప్పుడు వెళ్ళి
నాకు ఆకలేస్తుంది. సో నిన్న నైట్ది సంథింగ్ ఏదో ఉంది, రోటీ అండ్ ఏదో సబ్జీ చేసింది ఆంటీ. సో అవి తినేసి నేను మళ్ళీ రిటర్న్ రావాలి. సో మీరు ఎప్పుడైనా గమనించారా, మనం కొత్త ప్లేస్ కానీ కొత్తగా షిఫ్ట్ అయినప్పుడు చాలా థింగ్స్ మారుతుంది. మన స్కెడ్యూల్ కావచ్చు, మన ఇంట్రెస్ట్, మూడ్, ఎవ్రీథింగ్. సో నాకేంటంటే, మీరు గమనించారో లేదు, ఈ మధ్య నేను న్యూస్ పేపర్ చదివి పోస్ట్ చేయట్లేదు వీడియో. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, న్యూస్ పేపర్ అనేది మన ఇంట్రెస్ట్ బేస్డ్ ఉంటుంది అండ్ దట్ డైలీ మనం ఫాలో అవుతాం, కన్సిస్టెన్సీ బిల్డ్ చేస్తుంది అని. సో అది. అండ్ ఈ రోజు గుర్తుకొచ్చింది నాకు, ఈ 2 days నుంచి నేను సరిగ్గా ఆ న్యూస్ పేపర్ వీడియో సంథింగ్ అది పెట్టట్లేదు అని. సో అందుకనే ఈ రోజు రాగానే అంతా సెట్ చేసుకున్నాను. అండ్ దట్ మీరు గమనించారో లేదు, స్కెడ్యూల్ మార్చాను అనమాట. లైక్ ఇంతకు ముందు మొత్తం నైట్ అలా చదివేవాడిని, బట్ ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. అంటే లైక్ అర్లీగా పడుకొని కొంచెం లేట్గా అర్లీగా పడుకుంటున్నాను, మళ్ళీ త్వరగా లేచేస్తున్నాను అనమాట 3కి. ఐ థింక్ అది బెటరే. రాక్షస ముహూర్తం అండ్ బ్రహ్మ ముహూర్తం ఆ రెండింటి మధ్యలో లేచి నా పని నేను చేసుకుంటున్నాను. బట్ ఓకే, కాన్సన్ట్రేషన్ లెవెల్ అంతే ఉంది. లైక్ ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇంకొంచెం బెటర్ గా ఉందన్నమాట. సో అది థింగ్ వచ్చేసరికి ఇప్పుడు వెళ్ళి తినేసి రిమైనింగ్ చూడాలి. అండ్ మన ఛానల్ అయితే దగ్గరలో ఉంది, దీనికి 500 సబ్స్క్రైబర్స్ కి అట్లీస్ట్ అది వస్తే ఈ 90 days లో మన ఛానల్ లైవ్ కూడా మోనిటైజేషన్ అవుతుంది. ఐ మీన్ మోనిటైజేషన్ అట్లీస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ దట్ ఏమంటారు 90 days కంప్లీట్ అవ్వాలన్నమాట. సో నాదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు వెళ్ళి కంప్లీట్ చేసుకుని, అండ్ ఇక్కడ ఇవి మీరు వెనకాల చూసుకుంటే గార్బేజ్ ఇలానే కలెక్ట్ చేస్తారు వీళ్ళు. సో ఓకే, రూమ్ దగ్గరికి వచ్చేసాను. ఫస్ట్ ఏమైనా తినేసి రిమైనింగ్ నేను తర్వాత మాట్లాడతాను. అండ్ వచ్చేసాను. సో మొత్తానికైతే ఈరోజు కుకింగ్ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తాను. చూడటం కాదు, జస్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ ఎక్స్ట్రా పక్కన పెట్టేసి మన దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉందో ఒక లుక్ వేసుకోవాలి. సో ఇందులో అయితే రోటీ ఉంది, మీకు ఇది నైట్ చేశారు యాక్చువల్లీ. లైక్ నైట్ అంటే ఒక 7-8 hours అవుతుంది. సో తినొచ్చు. ప్యాన్, ఇలా స్టైల్ గా అనమాట, స్టైల్ గా ఇలా తీసుకొని ఈ వాష్ చేసే ఉంటాను మ్యాక్సిమం. సో తెలుసు కదా, ఫ్లేమ్ గట్టిగా పెట్టాలనుకుంటా. సో ఫస్ట్ టైం తీసుకున్నాను, ఎలా ఉందా ఏమనుకోకండి, ఓకేనా. ఇది ఘీ అన్నమాట, మీకు కనిపిస్తుంది. ఐ థింక్ లైక్ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ లైట్ ఓకే అని అనుకుంటున్నాను. లైబ్రరీలో ఉంది మనం తీసుకున్న లైట్ ఒకటి. సో ఫస్ట్ ఈ రోజు అయితే ఇలా తీస్తాను, రేపటి నుంచి లైట్ ఒకవేళ రాదు అనుకుంటే, సరిపోవట్లేదు అనుకుంటే ఇలా చేసుకుంటాం. ఐ మీన్ అది కూడా అడ్జస్ట్ చేస్తాను రికార్డ్ మీద. సో ఒక ప్లేటు, సో యాక్చువల్లీ హై ఫ్లేమ్ లో పెట్టాం కదా, చూడండి వాటర్ దగ్గర అయిపోయింది. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ పైన ఉన్న రోటీస్ ని తీయకూడదు. ఈ కింద 2 లేదా 3 మీకు ఎన్ని కావాలో అన్ని కింద రోటీస్ తీసుకుంటే బెటర్ అన్నమాట, బాగుంటది. సో జస్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చేసిన రోటీస్, నేను జస్ట్ హీట్ చేస్తున్నాను అంతే. क्या सचिन क्या बोलेगा मॉर्निंग सब्सक्राइबर्स देखेगा कुछ तेरा बॉडी देख लेगा तेरे को ऑडियंस नहीं नहीं मुझे फोकस करो उसको मत करना సో యాక్చువల్లీ నాకు స్పూన్ ఒకటి ఉంటే బాగుండేది, బట్ మీకు తెలుసు కదా మీట్ కూడా కొత్తగా వచ్చారు. సో మనకి ఎక్కడ ఏముందో తెలియదు. సో అందుకని ఇది ఘీ తీసుకొని జస్ట్ దీనిపైన, మీకు తెలుసు కదా the relation between heat and ghee. యాక్చువల్లీ ఘీ అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఘీ ఘీ అని ఏడిపించేవారు. ఎందుకో ఈవెన్ ఇప్పుడు కూడా తెలియదు నాకు. ఆ లైఫ్ నేను అడిగాను అనమాట. సో యాక్చువల్లీ ఘీ ఎక్కువ అయిపోయింది. సో
ఏ కాలిపోతుందా? నేను అడిగాను యాక్చువల్గా ఎందుకు ఘీ అని అంటారా అని. చిన్నప్పుడు నేను మా అక్క ఒక బెట్టింగ్ వేసామంట. లైక్ ఏంటంటే, మీకు తెలుసో లేదు, మా డాడీ మాల వేసేవారు. మాల అంటే దీక్ష ఉంటది కదా, ఆంజనేయ స్వామి దీక్ష. సో అలా వేసేవారు అనమాట. వేస్తే నాకు తెలియదు, ఒక అందులో కొబ్బరికాయ ఉంటది కదా, కొబ్బరికాయని హోల్ చేసేసి అందులో ఘీ పోర్ చేస్తారు అనమాట. అది ఏంటంటే ఆఫ్టర్ అందులో ఘీ పెట్టిన తర్వాత అది స్ట్రాంగ్ గా అవ్వాలి. ఎప్పుడైతే ఆఫ్టర్ దీక్ష విరమణ ఉంటది కదా, అక్కడికి వెళ్తారు కదా, ఇక వెళ్ళినప్పుడు అది చెక్ చేస్తారు అనమాట. లిక్విడ్ ఫామ్ లో పెట్టిన ఘీ అంటే వేడిగా ఉన్నప్పుడు పెట్టిన ఘీ పోపుడు స్ట్రాంగ్ గా ఇలా బిల్డ్ అవ్వాలి. అంటే మీకు తెలుసు కదా, కూల్ నేచర్ లో ఉన్నప్పుడు స్ట్రాంగ్ అయిపోతుంది ఘీ అని, ఒక ముద్ద లాగా. సో అలా అవుతుందని. అండ్ నాకు తెలియదు. సో మా అక్క చెప్పారు. అప్పుడు శివ సైడ్ అనమాట, అందులో ఘీ ఉంటది చూడండి. నేను అన్నాను ఉండదు, అందులో టెంకాయ ఉంటది, ఐ మీన్ లోపల కొబ్బరి ఉంటది, వాటర్ ఉంటదని నేను. సో ఇద్దరు డిబేట్. అలా అలా అది పగలగొట్టంగానే అందులో నుంచి ఘీ వచ్చిందన్నమాట. నేను నిజంగా షాక్, ఐ వాజ్ రియల్ అప్పుడు. సో అప్పటి నుంచి నా పేరు అంట ఘీ అంట. సో ఘీ అని అప్పటి నుంచి. అంటే నా ఫ్రెండ్స్ అంటే మా బాబాయ్ అండ్ మా పెద్ద నాన్న కొడుకు వీళ్ళే అనమాట. అప్పుడు స్కూలింగ్ లో మేమంతా కలిసి చదువుకునేవాళ్ళు. సో ఇంకా పేరు కూడా అలాగే ఉంది. ఈవెన్ మా బాబాయ్ కొడుకున్నాడు, వాడు నాకన్నా 3 months పెద్ద, ఎక్కువ ఏం కాదు. వాడు మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు వాళ్ళు కాదు, 2 పిల్లలు ఇప్పుడు. ఈవెన్ వాడు ఇప్పటికి కూడా నేను ఇంటికి వెళ్తే నన్ను ఇంతే అనిపిస్తాడు. ఇంత ఏజ్ వచ్చినా ఈజ్ లైక్ మ్యారీడ్ అండ్ 2 పిల్లలు ఉన్నాయి. అంతే, అదే బాండింగ్ ఉంటది కదా, రిలేషన్. మన పేరెంట్స్, మన ఊళ్ళో వాళ్ళు ఇచ్చే అవి ఎవరు ఇవ్వరు. సీరియస్ గా చెప్తున్నాను. అలాంటి నేనైతే చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని. ఒకప్పుడు అంతా కలిసి బాగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు చదువులని, పర్సనల్ గ్రోత్, పర్సనల్ కెరియర్ అని, సో ఇలా చాలా దూరం అయిపోయాం. అందరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఇలా నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. కానీ అందరూ కోరుకునేది ఒకరి సక్సెస్ గా ఉండాలి. ఇప్పుడు అతనైనా లైఫ్ హీస్ ఫార్మింగ్ చేస్తుంది. సో అతను కోరుకునేది ఇది. నేను ఇప్పుడు ఈ ఫీల్డ్. అండ్ నా బాబాయ్ కొడుకు ఇంకొక రాముడు, లక్ష్మణుడు, ఇద్దరు ట్విన్స్ అన్నమాట. సో ఈవెన్ వాళ్ళు కూడా జీడీకి అండ్ ఎస్ఎస్సి, సిజిఎంకి. సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఫిజికల్ లైఫ్ అంట మాట్లాడాలంటేనే టైం ఉండదు. అండ్ ఇంకొకటి, జాబ్ నీకు ముందు వస్తుందా, నాకు ముందుకు వస్తుందా, ముందు వస్తుందా అన్నట్టు ఒక చిన్న ఫీలింగ్ సంథింగ్. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. యాక్చువల్లీ దీన్ని నేను కావాలంటే హీట్ చేయొచ్చు, బట్ హీట్ చేసినప్పుడు వీటిలో కొన్ని రిలీజ్ అవుతుంది. సో దానికన్నా హీట్ చేయకుండా చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది ఆలు అనమాట, ఆలు అండ్ క్యాప్సికమ్. సో వీటి గురించి మీకు తెలిస్తే ఇలానే తినేయవచ్చు. రోటీలు అయితే కింద పడలేదు, బట్ కొంచెం అయితే పడిపోయింది. ఒక రోటీ కింద పడిపోయింది. అందుకే మా మమ్మీ ఎప్పుడు చెప్తా ఉండే, ఒకరు మల్టీ టాస్కింగ్ చెయ్యకరా అని. ఈ వీడియో అయితే ఇంతే, నేను నిజంగా హర్ట్ అయ్యాను. వర్షం పడుతుంది. సో ఇప్పుడే గొడుగు తీసుకున్నాను. మీరు తినలేదు అనుకుంటున్నారేమో, తినేసాను. ఎంతో కష్టపడి చేసి కింద పడితే వదులుతామా ఏంటి? కర్రీ ఇంకా ఉంది కదా, అండ్ రోటీలు కూడా అన్ని పడలేదు. సో రిమైనింగ్ తినేసాను. యాక్చువల్లీ వర్షం పడుతుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. నేను మీకు ఒకటి చెప్పాలి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అనమాట. నాకు ఎలా పరిచయం అయిందంటే, నా పక్కన ఒక రోజు కూర్చుంది. తను తెలుగని నాకు తెలియదు, ఇక్కడే ఢిల్లీ ఇన్స్టిట్యూట్ లో. తన చేతి మీద రాసుకుందాం అనమాట, ఏమని, తెలుగులో సోప్ బాక్స్ అండ్ ఒక సోప్ ఒకటి, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఒకటి అని చేతి మీద రాసుకుంది అనమాట. నేను చదివాను,
చదివి ఏమో తెలుగు ఏమండి మీరు తెలుగా అని అడిగితే అవును అండి. నేను నిజంగా షాకు. అండ్ తన నుంచి నేనేం నేర్చుకున్నానంటే ఇందాక నేను కూడా నా చేతి మీద రాసుకున్నాను అనమాట. ఏమని, యాక్చువల్లీ నా పక్కన నేను కొత్తగా లైబ్రరీ చేంజ్ అయ్యాను కదా. సో పక్కన ఎవరికి కనిపించకుండా క్లియర్ కవర్ చేద్దామని చేస్తున్నాను. कैसे दिख रही अच्छे दिख रही फ्रेम फ्रेम सही है ऐसे अभी कोशिश कर रहा हूँ. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ మా రూమ్మేట్ సర్లే అని బ్యాక్ టు స్టోరీ. అయితే నేను చూసుకున్నాను అనమాట తన చేతి మీద, ఇంకా అలాగే పరిచయం అయింది. ఇందాక నేను కూడా మర్చిపోతానేమోనని నా చేతి మీద రాసుకున్నాను. ఏంటంటే నేను ఆ బ్లైండ్ స్పాట్ కొన్ని ఉంటాయి, లైక్ నేను కూర్చునేటప్పుడు ఇప్పుడు కెమెరా ఇవన్నీ పెడతాను కదా, సో పక్కన వాళ్ళకి సైడ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా దాన్ని కవర్ చేద్దాం. అండ్ దట్ నా ఫోకస్ ఓన్లీ నా డెస్క్ మీదే ఉండేలాగా, అంటే పక్కన ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తారు పోతారు, ఈ డోర్ క్లోజ్ చేయటం అవన్నీ చేస్తారు. సో అవన్నీ అవాయిడ్ చేయడానికని అక్కడ స్టిక్ చేద్దామని డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటది కదా, అది ప్లస్ సీజర్ ఈ రెండు తీసుకురావాలి మర్చిపోకూడదు అని జస్ట్ నేను రాసుకున్నాను. చూసారా, నేను అమ్మాయి వల్ల నేను ఇది నేర్చుకున్నాను. నేను చేతి మీద రాసుకున్నాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ 3కి వెళ్ళినప్పుడు స్నానం చేయలేదు, అప్పుడు వాటర్ రాలేదు. సో అందుకే త్వరగా రెడీ అయిపోయి బ్రష్ చేసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి చూసారుగా మన వంట ఎలా అయిందో, సో తినేసి వచ్చాను. సో దగ్గరికి వచ్చేసాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇలాంటివి ఏమైనా సిల్లీ థింగ్స్ నేర్చుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. మన కామెంట్ సెషన్ ఉంది కదా, చూడండి నా కష్టాలు. అయ్యో ఇలాంటివి ఎవరికి రాకూడదు. డోర్ క్లోజ్ చేయాలి. అండ్ మీరు ఇలా క్యారీ చేసుకున్నప్పుడు ఒక సైడ్ ఎక్కడైనా పెడితే బెటర్. మళ్ళీ కావాల్సిన వాళ్ళు యూస్ చేసుకుంటే చేసుకొని ఇవ్వండి. అది తెలుసు కదా, ఈట క్లబ్ నేను వచ్చేది చూసుకున్నాను. 300కి ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తుంది, సో చేసాను, వచ్చింది. అలా ఉంటుంది మన వాడకం. సో లోపలికి అయితే వెళ్ళిపోతాము. యాక్చువల్లీ మీకు లైబ్రరీస్ కొంచెం ఖాళీగానే కనిపిస్తుంది. ఎందుకంటే తెలుసా, నవ్వే డేస్ ఇప్పుడు ఎవ్వరు రారు, కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరో చాలా తక్కువ మంది, లైక్ ఒక 10%, 15% వీళ్ళే డైలీ స్కెడ్యూల్ ఫాలో అవుతారు. అండ్ మీరు జనవరి ఫెబ్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు లైబ్రరీ, అది ఇది అని హడావుడిగా 3-4 months ఏదో పొడి చేద్దాం అన్నట్టుగా ప్రిపేర్ అవుతారు. కానీ ఉన్న మెయిన్స్ వాటి మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు. కానీ నేను మీకు చెప్తున్నాను కదా, మీది ప్రిలిమ్స్ అయినా అవ్వకపోయినా, మెయిన్స్ అయినా అవ్వకపోయినా, మీరు ఒక స్కెడ్యూల్, ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా జస్ట్ ఒక ప్రాపర్గా 2 to 3 years దీని మీద అయిన తర్వాత మీరు ఆలోచించవచ్చు ప్లాన్ బి గురించి, లేకపోతే సంథింగ్ ఏంటి పొజిషన్, మన పొజిషన్ ఏంటి అనేది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన వర్క్ వచ్చేసరికి మీకు పేపర్ అయినా అవ్వకపోయినా, ఎగ్జామ్ ఉన్నా లేకున్నా ఒక డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నా సెకండ్ స్లాట్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ 3 hours అనమాట. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ 3 hours అండ్ ఇప్పుడు ఒక 3 hours, సో 6 hours. యాక్చువల్లీ ఇక్కడ 6 hours, బట్ నేను కూర్చున్నది 7 to 8 hours అనమాట. సో 11:20 అయిపోయింది టైము. సో నేను ఇప్పుడు జియోగ్రఫీ అనేది కంప్లీట్ చేశాను, నేను మన ఆంధ్ర జియోగ్రఫీ. సో బయట అయితే వర్షం పడుతుంది, అది చూసుకోవచ్చు. నేను గొడుగు సెట్ చేసుకున్నాను. देख कैसे दिख रही फ्रेंड्स, ये पूरा दिख रहा हूँ, ऐसा ले जाऊंगा. टाइम टाइम कितना हो रही है दिखा? उतने पर ले जाओ 155. 155 नहीं, ये लोग नहीं मानेगा, इन लोग का दिखाना चाहिए. दिखा 53 हुआ तुम्हारा. 1253. సో 12:53కి నేను మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. పొద్దున వచ్చినప్పుడు వర్షమే అండ్ ఇప్పుడు కూడా వర్షమే. వికాస్ గారు చూసి నవ్వుతున్నాడు. యాక్చువల్లీ మార్నింగ్ 3కి లేచి వస్తున్నాం కదా, లైట్ గా
నిద్ర వస్తున్నట్టుంది. సో ఒక గంట అరగంట పడుకుంటే సెట్ అయిపోతుంది. లెన్స్ మీద వాటర్ పడినాయండి. ఫోన్ మీద పడినా ఏం అవ్వదు, బట్ లెన్స్ మీద పడితే మనకు పోయినట్టే. ఐ మీన్ వీడియో పోయినట్టు, ఫోన్ పోయినట్టు కాదు. ఫోన్ వాటర్ ప్రూఫ్ తెలుసా? నేను తీసుకున్న కొత్తలో మేము రైన్ డాన్స్ వేసాము. సో అప్పుడు చాలా డేర్ చేసి తీసుకువెళ్ళాను. లోపల ఇచ్చి పడేసింది మన ఫోన్. బట్ ప్రాబ్లం డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే, లైక్ వాయిస్ రికార్డ్ ఉంటది కదా, లైక్ స్పీకర్ లోకి వాటర్ వెళ్తే ఒక రికార్డ్ అవుతుంది, బట్ యూనో వాయిస్ అంత క్లారిటీ లేదు. అదర్వైజ్ అంతా కరెక్ట్ గానే వచ్చింది. మీకు యాక్చువల్లీ ఇలా వచ్చేటప్పుడు వేరే ఏదో ఒక టాపిక్ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. ఈ వర్షం ఏంట్రా బాబు, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. మాన్సూన్ సీజన్ అన్నా ఏంటో ఈ ఢిల్లీలో ఏం అర్థం కాదు. వర్షం వచ్చినా విపరీతంగా వస్తుంది, అండ్ చల్లగా, ఐ మీన్ కోల్డ్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది హీట్, అది కూడా అంతే. ఢిల్లీనా మజాకనా? ఏంటి వెనకాల సైరన్ మోగుతుంది చూడు. ఎవరో లైట్ ఆన్ చేశారు, మళ్ళీ ఆఫ్ చేయలేదు. పక్క లైట్ ఆఫ్ చేయాలి తెలియదు అనుకుంటా వీళ్ళకి. చూడు బ్లింక్ ఎలా అవుతుందో బాబు. కానీ చాలా కష్టం ఒక చేతిలో వీడియో తీస్తుంది. సరే, ఆడియన్స్ కోసం చెయ్యాలి కదా, తప్పదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా తీసుకొని వచ్చాను కదా, రికార్డ్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి గమనించండి. ఈరోజు దీది ఏమేమి చేసిందో చూపిస్తాను మీకు. సో ఇది చూస్తే అర్థమవుతుంది, ఇది దాల్. అండ్ ఓకే, ఇది దొండకాయ ఫ్రై. అండ్ ఇది రైస్. రోటీ కామన్ చేశారా లేదా? రోటీ ఉంది, తక్కువ చేశారా రోటీ. సో ఇవైతే కామన్ అనమాట. ఈరోజు మా లంచ్ అంటారా, అదే మా లంచ్ వచ్చేసరికి అది యాక్చువల్లీ లావ్ అయిపోతానేమోనని భయంగా ఉంది. మెయిన్ ని పెట్టుకుంటే అంతే అనమాట, మనీ పోతుంది, లావ్ కూడా అయిపోతాం. సో దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఒక న్యాప్ వేయాలి అర్జెంట్ గా, బాడీ రిఫ్రెష్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం. బాయ్. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నేను వెళ్ళే ముందు ఒక 15 to 20 మినిట్స్ నా ఛానల్ ప్లస్ కొన్ని తెలుగు ఛానల్స్ అవి చూస్తాను. ఎందుకంటే అవి కూడా మనకి ఇంపార్టెంట్. అసలు మన స్టేట్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఏం అప్డేట్లో ఉంది అని మనం కూడా అప్ టు డేట్ అన్నీ తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కెమెరా సెట్ చేసుకొని, నైట్ కదా మనకి లైట్ కూడా అవసరం ఉంటుంది. సో స్టిక్ మీద అంతా సెట్ చేసుకున్నాను, ఫోను అన్నీ. సో మనోళ్ళు అంటే పక్కన ఉన్నారు కదా, వీళ్ళంతా నన్ను కొంచెం ఇంతగా చూస్తున్నారు. బట్ యూనో వాళ్ళంతా వాళ్ళలో ముగ్గురు నా గురించి తెలుసు అనమాట. సో ఇలా వీడియో తీస్తాను అని, వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే. సో ఇప్పుడు వాళ్ళు కూడా అలా చూసుకోవాలి అని, అంటే వాళ్ళు వీడియో చూస్తారు కదా, సో అడుగుతున్నారు నన్ను కూడా తీ అని. సో చిన్నపిల్లలా చేసినారు, ఏం చేస్తాం గాయస్, మా బాధలు ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు అటు సైడ్ ఎవరైనా ఉన్నారో లేదో మనం కవర్ చేద్దాం. ఆ మూలన ఒక అమ్మాయి అయితే కూర్చుంది, ఎవరికి కనిపించకుండా. ఇటు సైడ్ అయితే మనోడు వికాస్ అనమాట. సో అతను కూడా హాయ్ చెప్తున్నాడు. సో బయట మెయిన్
ఎంట్రీ వచ్చేసరికి ఇది ఇప్పుడు యాక్చువల్లీ రైడ్ అవి ఇవి జరుగుతుంది. దట్స్ వై సెంటర్ రోడ్డు మీద లైబ్రరీ కరెక్ట్ కాదు అని ఈ సైడ్ క్లోజ్ చేసి మేము బ్యాక్ డోర్ యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. బట్ దీనికి 2 ఎగ్జిట్లు ఉంది, సో అది గుడ్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి నేను త్వరగా లైట్గా ఏమైనా తినేసి పడుకోవాలి. అండ్ నా స్కెడ్యూల్ అయితే కంప్లీట్. టైం అయితే చూసే ఉంటారు మీరు, 11:25. సో నేను ఈరోజు మార్నింగ్ నేను 3కి వచ్చాను. సో ఎలా ఉందో ఓకే, ఐ థింక్ ఫైన్. అందరూ నన్ను చూపించండి అని అడుగుతున్నారు, మీరు వీడియోలో చూసే ఉంటారు. కానీ ఇలా చూసుకుంటే నాకు నేను కనిపించట్లేదు. మీరు ఢిల్లీ వాతావరణం చూసుకోవచ్చు. నేను దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి. 1 2 3. क्या विकास कुछ बोल ऑडियंस को. आई एम रिटर्न फूड ही हाँ? क्यों मेहनत कर रहे हैं तुम, कब से पढ़ रहे हैं, क्या हाल. बिकम्स फ्यूचर ऑफ इंडिया ने आईएएस आईपीएस सो वेरी हार्ड वर्क कर रहे हैं राइट. और क्या सब ठीक है. बोल भाई खाना खा लिया. आई मीट यू नहीं खाया हूँ, अभी जाके खा के कुछ करता हूँ. ठीक है फिर मिलेंगे सुबह आना. ठीक. इसलिए बहुत ये हाँ. సో ఇప్పుడైతే మనం మన టాపిక్ గురించి మాట్లాడదాం. మొత్తానికి టైం అంత అయితే అవుతుంది. ఏ టాపిక్ గురించి మాట్లాడదాం ఈ రోజు వచ్చేసరికి. ఇప్పుడైతే ఏం లేదు. ఈరోజు చాలా రోజుల తర్వాత ఆంథ్రోపాలజీ ఓపెన్ చేశాను. యాక్చువల్లీ నేను డిలే చేస్తున్నాను, ఎందుకంటే లైక్ నాకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎప్పుడంటే డిసెంబర్లో. నేను మాస్టర్స్ చేస్తున్నానని చెప్పాను కదా, సో దాని పరంగా నాకు ఎగ్జామ్ అనేది ఉంది. అప్పుడు చదివితే సరిపోతుంది కదా, ఎలాగో మెయిన్స్ ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం దీనికి కూడా టైం ఇచ్చేసినట్టు ఉంటుందని నేను అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఎథిక్స్ అయితే మీకు చెప్పినట్లే ఉమాహారతి గారు తన వీడియోస్ అయితే చూసా నేను, ఆమె వీడియోస్ అయితే. సో ఓకే, వీడియోస్ కాదు సారీ, అదే బుక్లెట్ అవన్నీ చూశాను, ఓకే అనిపించింది. దాని తర్వాత నా దగ్గర ఆల్రెడీ లెక్సికన్ బుక్ ఉండే తీసుకున్నాను నేను లాస్ట్ ఇయర్. సో అవి ఓకే, మనకి జస్ట్ తెలిసి ఉండాలి ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఆన్సర్ రాసినప్పుడు. ఇది చూడండి, ఉరితాడు. యాక్చువల్లీ పట్టుకొని పైకి వేద్దాం అనుకున్నానులే, కానీ క్లైమేట్ మీకు అనుకున్నంత ఇదేం లేదు. మొత్తం వాటర్ గా ఉంది, మొత్తం తడిసి ఉంది కదా. సో అందుకని పట్టుకోకపోవడమే బెటర్ ఐ థింక్. అందుకే ఏం పట్టుకోలేదు. మొత్తానికి వచ్చేసాను. నైట్ గ్రూప్ లో ఒకటి మెసేజ్ పెట్టాడు, పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేసేయండి. ఎక్కడ ఎవడు పడుకుంటున్నాడు అంటే, ఐ మీన్ లైట్ ఆఫ్ చేస్తున్నాడు, మెయిన్ డోర్ లాక్ వేయమని. అది బెటరే, బట్ ఎవరు పడుకుంటున్నాడు టైంకి. ఆడు వికాస్ గారు 3 4 చెప్తాడు. నేను బట్ట కొంచెం ఎర్లీగా వస్తున్నాను. సో ఆంటీ ఏం చేశారో మీకు చూపిస్తాను. లైట్. సో ఈ రోజు నా కోసం అయితే ఉంచారు అనమాట. ఇది ఏం కావాలి, కొంచెం రైస్. ఇంతే నేను తినేది. నైట్ టైం కదా, లైట్ గానే తింటాను. రోటీస్ ఉన్నాయి, ఇది మార్నింగ్ తినాలి, ఇప్పుడు కాదు. మార్నింగ్ అంటే నేను ఎర్లీగా లేస్తాను కదా. సో ఈ వీడియో అయితే ఇంతే. సో కంప్లీట్ గా మాక్సిమం చేశాను. అండ్ మధ్యాహ్నం ఒక 3 to 4 hours వీడియో రికార్డ్ చేయలేదు. 3 to 4 hours బట్ ఏమీ కాదు, అన్ని రికార్డ్ చేయాలంటే మన వల్ల అస్సలు అవ్వదు. ఏదో అనుకుంటాం కానీ తనకి రూమ్ లోకి వచ్చి ఫ్యాన్ ఆన్ చేసి డోర్ కాసేపు ఓపెన్ చేసేస్తే ఈ రోజుకి నా డే ఇంతే. సో త్వరగా పడుకోవాలి, లైట్ గా తినేసి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అంతే. ఐ హోప్ సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈ వీడియోతో పక్కా 500 దాటిపోతుందని నా ఇంటెన్షన్. సో ఈ 2 days అంటే ఈరోజు షూట్ చేశానంటే నెక్స్ట్ 2 days లో నేను దీన్ని పోస్ట్ చేస్తాను. సో మాక్సిమం క్లియర్ అయిపోతుంది. సో ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్, వీళ్ళల్లో కనీసం ఒక 10% యాక్టివ్ గా ఉన్న మోర్ దెన్ ఎనఫ్.
ఎందుకంటే ఒకప్పుడు నేను ఎగ్జామ్ రాసేవాడిని, చదివేవాడిని. రిజల్ట్ మనం ప్రెడిక్ట్ చేయలేము, బట్ యూనో ఇలా ఈ ఛానల్, ఇలా మన ఒక కమ్యూనిటీ, నేను మీతో మాట్లాడటం అండ్ మీ కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వటం, ఇవన్నీ ఒక బాండింగ్ అనమాట. ఇది రిజల్ట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను పెట్టే ఎఫర్ట్, ఇప్పుడు ఈ లైట్ కావచ్చు, లేదా ఈ స్టిక్ కావచ్చు, ఆ ఫోన్ కావచ్చు, ఇవన్నీ నేను ఇన్వెస్ట్ చేసి ఒక ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. సో అలాగే నేను ఆప్షనల్ సబ్జెక్టు ప్లస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇవన్నీ నేను 2-3 years గా చేసి ఎగ్జామ్ 2-3 అటెంప్ట్స్ ఇచ్చాను, బట్ నాకు రిజల్ట్ రాలేదు. సో దట్స్ వై నేను ప్లాన్ బి అనేది అలాంగ్ విత్ మై స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాను. అంత మాత్రాన నేనేం అంతా వదిలేసినట్టు ఏం కాదు. సో మా పేరెంట్స్ మీకు ఇవి పర్సనల్, బట్ ఇప్పుడే కాదు, కొంచెం స్లోగా చెప్తాను. ఇంట్లో తెలియకుండా స్టార్ట్ చేశాను. వాళ్ళకి తెలిసే లోపల మనకంటూ ఒక మంచి ఫ్యామిలీ, ఐ మీన్ కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ అంటే సపోర్ట్, అట్లీస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయితే నేను కొంచెం ఫ్రీగా షేర్ చేసుకోగలను. నేను ఇలా ఛానల్ క్రియేట్ చేశాను అండ్ సంథింగ్ అనేది. సో దట్స్ వై ఇది కొంచెం ఓకే, బట్ ఐ హోప్ మ్యాక్సిమం మీ సపోర్ట్ ఉంటుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నేను నా డిసిప్లిన్ ని నమ్ముతాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.